గురుకులాలపై ఆర్ఎస్పీ కుట్రలు చేస్తుంది. ఆయన అనుచరులే అక్కడ సిబ్బంది. గతంలో ఆయన కార్యదర్శిగా పనిచేశారు. శైలజ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు సర్కారు కొలువు. బీఆర్ఎస్ కోటి ఇవ్వాలని డిమాండ్. ఆర్ఎస్పీపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఒకసారి ఇక్కడ ఉండను ఈ తల్లిని. మొన్న మీరు వీడియోలో చూసేది కదా, మందు సుక్క బిర్యానీ వినలే, రీళ్ళల్లో ఇట్లా ఇట్లా పోతా అంటే రీల్ వస్తుంది. చూడుర్రి, మళ్ళీ మిస్ అయితే మళ్ళీ పోయి చూడుర్రి, అది పక్కన పెట్టుర్రి. ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం చేశారు. మీకు మాట్లాడే అర్హత లేదు. మంత్రి కొండా సురేఖకు ఆర్ఎస్పీ కౌంటర్. దమ్ముంటే గురుకులాల మీద చర్చకు రావాలి. సీఎం రేవంత్ను సవాల్ చేస్తున్న ఆర్ఎస్పీ. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈయన చదువుకున్న మొగోడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈయన ఒక బాధ్యతలు చేసిన ఎస్పీ. ఈయన రాజకీయాలలోకి రావచ్చుగాక. చదువుకున్నటప్పుడు చాలా కఠినమైన పేదరికం నుండి వచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, చాలా కఠినమైన పేదరికం నుండి వచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో కూడా తను పోటీ చేసిండు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు. ఇది వాస్తవం. మరి ఇక్కడ ఉన్నది కొండా సురేఖ గారు. ఏంది కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే, ఇక్కడ ఆర్ఎస్పీ కుట్ర చేస్తుంది. చదువుకున్నోళ్ళు ఎవరు కూడా ఒక విద్యార్థి బాగుపడాలి, ఇంకో తరం బాగుపడాలి, ఒక విద్యార్థి చెడిపోతే ఒక తరం మొత్తం చెడిపోతుంది అనే ఆలోచన ఉన్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఎందుకు కుట్రలు చేస్తారండి? ప్రభుత్వ పరిపాలన శాతగాక, దద్దమ్మ పరిపాలన చేసుకుంటా, గద్దలు రాబందుల పరిపాలన చేసుకుంటా, దున్నపోతులు అడ్డగాడిదల పరిపాలన చేసుకుంటా, మళ్ళా ఏంది అంటే విపక్షం మీద పడతారు వీళ్ళు. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాస్తవానికి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఏంది అంటే సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతోమంది లాయర్లను తయారు చేసిండు, డాక్టర్లను తయారు చేసిండు. ఎవరెస్ట్ శిఖరం, అది ఆనంద్ పరిపూర్ణ అనుకుంటా బహుశా అని పేరు, వాళ్ళకి సంబంధించి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండు. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పైలట్లుగా, దాంతోపాటు ఏంది నావీలో ఆర్మీ జవాన్లు బొచ్చడం మందిని తయారు చేసిండు. మరి మా కొండా సురేఖ గారు ఎంతమందిని తయారు చేసిండు? వాళ్ళ చుట్టూ ఉండే బలాన్ని సంబంధించి ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించిళ్ళు, ఎంతమందిని ఇబ్బంది పెట్టిళ్ళు, వరంగల్ జిల్లాలో ఎంత రాజకీయం జరిగింది, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం జరిగింది, జోలపాట ఎవరు వాడారు, రక్షించమని కొంగుజాపు ఎవరు అడిగిరు, ఈ చరిత్ర అంతా మనం మర్చిపోయినామా? గతాన్ని దవ్వుతే మస్తు వెళ్తాయి. నేను చెప్తున్నా కదా. నేను ఒక్క మాట చెప్తా అమ్మా తల్లి, మీరు మంత్రి గారు, నేనేమంటున్నానంటే, మీరు నేరుగా మీకు సమయం దొరికినప్పుడే, మీకు ఎప్పుడు వీలు ఉంటుందో అప్పుడే చూసుకోరు. నేను మిమ్మల్ని ఏంది విమర్శ చేయడం లేదు, అలాగని మిమ్మల్ని పొగడడం లేదు. మీరు ఎప్పుడైనా కానవాయిలో ఉదయం నుంచి, అంటే వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చినా, హైదరాబాద్ నుండి నల్గొండో, ఖమ్మమో, ఆదిలాబాదో, నిజామాబాదో, లేకపోతే ఎక్కడికన్నా పోయినప్పుడు ఆ మధ్యలో ఎట్లా పోతారు కదా, ఆ మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తారు కదా, ఏదో గురుకులం కడ ఆపి తినుర్రి. రోజు మీరు ఇట్లా తినుకుంటారు. అది అంటే మళ్ళీ మీరు ముందస్తుగా ఇంటిమేషన్ ఇవ్వద్దు, మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ లంచ్ చేస్తున్నారంటే వాళ్ళు పరమాన్నం పట్టుకొస్తారు. మళ్ళీ అది ఇక మరి కైలాస పర్వతంలో దగ్గర కూడా దొరకదు. అంత మంచి అద్భుతంగా ఏంది అంటే, దాన్ని ఏమంటే స్వర్గంలో కూడా దొరకదు, అంత మంచి ఆహారాన్ని తెస్తారు. నేనేమంటున్నా అంటే, మీ చరిత్ర తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు, ఈ పెద్ద మనిషి చరిత్ర తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసుకుంటారు. ఎవరి మాటలేంది, ఎవరి దొంగ మాటలేంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలేందో తెలుసుకుంటారు. నేనేమంటున్నానంటే, మీరు మధ్యాహ్న భోజనం రోజు పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఏడి పోతారో, మీ పర్యటనలు ఉంటాయి, ఖచ్చితంగా పర్యటన ఉంటుంది. పర్యటన లేకుంటే ఇంట్లోనైతే మీరు కూర్చోరు. నాకు తెలుసు, మంత్రి అంటే ఏదో ఒక విజిట్ ఉంటుంది, ఏదో అధికార కార్యక్రమం ఉంటుంది, ఏదో ఒక సమీక్ష సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆ చుట్టూ పరివాహక ప్రాంతంలో ఎక్కడైనా కనబడతా అడిగి పోయి బువ్వదెనుర్రి. ఆ తర్వాత మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శ చేసే అర్హత ఈ తెలంగాణలో ఎవ్వడికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శ చేసే హక్కు ఈ తెలంగాణలో ఎవ్వడికి లేదు. ఎందుకు అంటే, ఆయన ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు, చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగమే చేసిండు, ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిండు, ఎంతోమంది జీవితాలన్నీ అంధకారంలో కుంగిపోకుండా అద్భుతమైన భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి ఆయన. మరి మనం ఏం చేసినాం మేడం? చెప్పరాదు రేజరా. నేనేమంటున్నానంటే, అందుకే ఈ కుట్రలు కుతంత్రాలు ఉండయి. ఏంది అంటే, గురుకులాలలో ఆర్ఎస్పీ కుట్ర ఎట్లా అంటారు అసలు? ఆ మాట ఎట్లా వస్తుంది ఆ నాలుక నుంచి నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది ఎట్లా వస్తుంది అసలు?
చదువుకున్నోడు ఇంకొని ఇప్పుడు నేను ఓ ఛానల్ పెట్టుకున్నా, ఇంకొన్ని ఛానల్ పెట్టుకోమని ప్రోత్సహిస్తా, ఇంకా ఎదగమని ప్రోత్సహిస్తా, ఇంకా వ్యాపారాలు చేసుకోండి ప్రోత్సహిస్తా. అభివృద్ధి చెందమంట కానీ పెట్టకంట్రా, లేకపోతే ఎదగకంట్రా. మీరు అట్లా కాదు కదా, మీరు మాత్రమే మినిస్టర్ ఉండాలి. మీ కింద చాలామంది వరంగల్లో నేతలు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు అయితే లేరు, వాళ్ళు ఎందుకు మినిస్టర్లు అవుతారు, మీ కుటుంబం ఎందుకైతుంది? సింపుల్గా మాట్లాడుకుందాం మనం. ఇట్లా విమర్శ చేసుకుంటా కనుక నేను పోతే ఇక తెలంగాణలో ఏమీ దొరకదు. ఇక నేనేమంటున్నా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కుట్ర జరుగుతుంది. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కావాలని కుట్రలో ఇరికించే భాగం ఇది. అందుకే మీరు చూడుర్రి, ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిందా కేవలం మహిళా మంత్రులు మాత్రమే ప్రోత్సహించి మాట్లాడిస్తారు. రేపేదాన్ని అన్నాడు అనుకో, ఇగో మహిళలను గిట్లనే కించపరుస్తుంది బీఆర్ఎస్ అనేది మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేస్తారు వీళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఏంది అంటే పరిపాలన శాతగాక వీళ్ళు చేస్తున్న పరిస్థితి. ఇగో మా రాజన్న నచ్చిండు, మరి సురేఖ అక్కనే చెప్పాలి ఇప్పుడు మళ్ళా. ఇగో మాడిపోయిన అన్నం వడ్డించిన రాజగోపాల్ రెడ్డి, మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల సందర్శన, వంట మనిషిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, చివరకు మాడిన అన్నమే పెట్టిన వైనం. ఇక అర్థమైందా? రాజన్న నల్గొండ రాజన్న ఏమన్నాడే, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏమన్నారో తెలుసా? సురేఖ కేడవా అక్క, ఓ అక్క, గురుకులాల మీద ఆర్ఎస్పీ కుట్ర చేసుడు కాదక్క, మీ గురుకులాల తాట తీసిండు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఎవరు ఉండే జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో జరుగుతున్న అసలు సిసలు వాస్తవాలను బయటపెట్టిలు వీళ్ళు. గిట్ల చేయరి. ఇగో రాజగోపాల్ రెడ్డిని నేను ఇలా అప్రిషియేట్ చేస్తున్నా, 100కు 1000% మార్కులు ఇస్తాను. గురుకులాలలో మాడిపోయిన బువ్వు ఉన్నదని అక్కడ వంట మనిషికి ఆ వాసన చూపెట్టి అదేంది అమ్మ తల్లి చూడమ్మా అంటే చివరికి మళ్ళీ గదే బువ్వ పెడితే రాజన్న పూట బువ్వ తినకుండా పోయిండట. నిన్న అన్నం కూడా తినలే తెలుసా? ఎవరు? రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నిన్న మధ్యాహ్న భోజనం కూడా చేయని పరిస్థితి ఉన్నదట. ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మీకు కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఉన్న కాస్త పూర్తి స్థాయిలో కూడా లేకపోయి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి.